నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాన్వాయ్ ఆపి వినతులను స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు. సామాన్య ప్రజలను కలిసి సమస్యల్ని తెలుసుకున్న చంద్రబాబు సమస్యలు పరిష్కరిస్తారని చంద్రబాబు భరోసా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. పంట కాలువలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని వ్యాఖ్య. ప్రజల్లో అవగాహన పెరగాలన్న ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని వెల్లడి. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై తొలి సంతకం చేసిన అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా. పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి మరీ సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజల్ని చూసి తన కాన్వాయ్ ని ఆపారు. సమస్యలపై వినతుల్ని అందించేందుకు వచ్చిన ప్రజల్ని పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తారని సీఎం చంద్రబాబు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం. గోమాతల్ని పూజిస్తూ ఉంటాం, కానీ వాటి సంరక్షణను చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వారితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోజుకి 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా అవేర్నెస్ పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు. పంట కాలువలు, నదుల్ని డంపింగ్ యార్డులుగా మార్చేశారని చెప్పారు. చిన్నపాటి నీటి కుంటలు ఉన్న చోటను కూడా చెత్తతో నింపేశారని అన్నారు. నదులకి మొక్కుతూ దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని తెలియజేశారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయటం వలన గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లేదంటే భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురమో లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో ఐ థింక్ యూ హ్యాడ్ నేను ఛత్తీస్గఢ్ సార్ అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికి అంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీకి సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫ్రమ్ పిఆర్. ఎన్ఆర్ఐస్ కదా, అంటే ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు మాకేమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలే హౌస్ ఇది మన 80s మన అన్నహాసరే గారు చేసింది, ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది. అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు. ఫస్ట్ ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తే 54 పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్.
ఈ మోడల్ ఏ మోడల్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని చెప్పారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు దాన్ని ఎందుకు నిలబెట్టుకోవటం లేదని ప్రశ్నించారు. మహిళలకి ఉచిత బస్సు పథకం ఏపీలో ఇంకా ఎందుకు అమలు చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఈ పథకాన్ని అమలు చేశారని తెలియజేశారు. బస్సుల్లో ప్రయాణం అంటే మహిళలకి రక్షణగా ఉంటుందని తెలిపారు. ఇది మహిళలకి పనికొచ్చే పథకమని చెప్పారు. విధి విధానాలు పరిశీలించడానికి ఏముంటుందని ప్రశ్నించారు. సూపర్ 6లో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేయాలని ఆవిడ తెలియజేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుపై టీడీపీ నేతలు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు. వైజాగ్ స్టీల్ కు క్యాప్టివ్ మైన్ ఉండాలని చెప్పారు. మోదీ అంటే మోసం, వెన్నుపోటని, అలాగే జగన్ కూడా వైజాగ్ స్టీలును పట్టించుకోలేదని తెలియజేశారు. రాజశేఖర రెడ్డి వైసీపీ మనిషి కాదని, ఆ పార్టీ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని తెలిపారు. వైసీపీలో రాజశేఖర రెడ్డి లేరని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టేవారే అయితే జగన్మోహన్ రెడ్డి వాటిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. వ్యవసాయ శాఖలో ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని తెలియజేశారు. ప్రతి మంగళ, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గత 5 ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైకాపా ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదని తెలిపారు. నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా హిమాంశు శుక్లా శుక్రవారం I&PR కార్యాలయంలో పదవి బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. 2013 ఐఏఎస్ బ్యాచ్ అధికారి హిమాంశు శుక్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం I&PR అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరాం పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేమేం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఏసీబీ భాస్కర్రావుతో వైద్య విద్యార్థుల చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎమర్జెన్సీ కేసులు యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఎవరి నెగ్లిజెన్స్, పేషెంట్ అటెండెన్స్ తీసుకొచ్చిన లేట్ గా తీసుకొచ్చారు. జరిగిందంటే అక్కడ జరిగింది, వచ్చి కొట్టింది మాత్రం మనం. అయ్యా ఇలా జరిగిందని చెప్పడానికి వెళ్తుంటే మేము తీసుకోం, మేము సైన్ చేయం, అసలు మేము రాము. జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ లో అయితే మిగతా డిపార్ట్మెంట్ సంబంధం ఏంటి? మిగతా డిపార్ట్మెంట్ షుడ్ ఎవాక్యుయేట్ ఫ్రమ్ ద సీన్ అంట. ఇది డైరెక్ట్ గా చెప్పడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ నుంచి. దానికోసం మనం వీ గేవ్ స్ట్రైక్ నోటీస్ అండ్ దిస్ strike will be continued until everything is resolved. There was no proper security. ఇక్కడ హాస్పిటల్లో చూస్తే ఒక్క డాక్టర్ కైనా వాష్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్ ఫెసిలిటీ లేదు, వాటర్ తాగడానికి వాటర్ ఇది లేదు. వాటర్ క్యాన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉన్నాయి. సో నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. 2 days అని ప్రీవియస్గా ఇక్కడే థ్రెట్ చేశారు ఒక ఫీమేల్ ఇంటర్ని. ఐ విల్ రేప్ యూ, పేషెంట్ చనిపోతే రేప్ చేస్తారని థ్రెటన్ చేశారు. అదే ఒక డాక్టర్ని మళ్ళీ కొట్టారు. నెక్స్ట్ సర్జరీ క్యాజువాలిటీలో జరిగిన గొడవ 6 వారాలు. నెక్స్ట్ అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మాచవరం పిఎస్లో ఒక కేసు గురించి. నథింగ్ వాజ్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ వాజ్ ట్రై టు కాంప్రమైజ్. సంవత్సరం నుంచి చూస్తున్నాం, ఇంకా ఎన్ని రోజులు చూస్తాం? నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఏ మాత్రమైనా కొంచెమైనా రెస్పాన్స్ ఉంటే ఆలోచించే వాళ్ళం. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే తీసుకోలేదు. సో వీఆర్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ ఫర్ దిస్. We want justice! We want justice! We want justice! We want justice! బాత్రూమ్స్ కానీ అవన్నీ మేము లోపల అంతా ఆలోచన చేసి అది కరెక్ట్ చేయమంటే బెటర్ ఇది ఫెసిలిటీస్ మేము చూసుకుని మేము అందరం తయారు చేసేసి వాళ్ళకి ఎంతైనా వాళ్ళు మా వాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళు మేము చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అవన్నీ మేము లోకల్గా మేము ఎట్లా చేయాలి అంటే అనేది ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవన్నీ మేము సమకూరుస్తాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు లోపల ఉన్న డ్రైనేజ్ సిస్టము, టాయిలెట్ సిస్టము, సెక్యూరిటీ, శానిటేషన్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఇచ్చాము. ఏపీఎంఐడిసికి అవుట్సోర్సింగ్ ఇచ్చాము. వాళ్ళు కూడా టాయిలెట్స్ అవన్నీ క్లీన్ చేయటం అవన్నీ చేస్తున్నారు. సో మా ఊళ్ళే కాబట్టి మేము చేస్తాము. మేము అదంతా జాగ్రత్తగా మేము ఆలోచన చేసుకుని అట్లా ఇంకా బెటర్ గెట చేయాలని చేస్తాము. వాళ్ళు దాడి చేశారని చెప్పి మేము వస్తే మీరు రెస్పాన్స్ కాలేదని చెప్తున్నారు సార్ జూనియర్ డాక్టర్లు. దాడి చేస్తామని వచ్చారు, కానీ ఎప్పుడు కూడా విపరీతమైన అగ్రెసివ్గా మనం అన్ని కేసులకు పోతే పిల్లలకి మాకు ఎవరికన్నా న్యూసెన్స్లు రావచ్చు కదా. ఫ్యూచర్లో కెరియర్ చాలా ఉంటుంది. మేము ఆచితూచి ముందుకెళ్ళాలి, మా వాళ్ళని మేము కాపాడుకోవాలి. పేషెంట్లు అట్లాగే పేషెంట్లు కూడా మా మీద పడకుండా చూడాలి, వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇట్లాంటి వాటిలో. హడావుడిగా గబగబా కేసులు పెట్టుకుని అన్ని న్యూసెన్స్లు చేసుకుని అంటే అవసరమైతే డెఫినెట్గా కేసు పెట్టుకుంటాం, ఎఫ్ఐఆర్ బుక్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం కన్సర్న్ హౌస్ ఆఫీసర్ని. సో నేను రాత్రి నేనేమో ఇక్కడే ఉన్న 10-11 దాకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. వాళ్ళు అడిగినవి అన్నీ రేపు మార్నింగ్ మీకు అన్నీ నేను జాగ్రత్తగా రాసి హ్యాండ్ ఓవర్ చేస్తానని హ్యాండ్ ఓవర్ చేశాను అన్నీ. అదేవిధంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎయిర్పోర్టు పనులు నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలల్లోనే ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గన్నవరం ఎయిర్పోర్టు అథారిటీ కమిటీ సభ్యులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. గత ప్రభుత్వంలో గన్నవరం ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ పనులు అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయకపోవటం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎయిర్పోర్టు టెర్మినల్ అభివృద్ధి పనుల్ని సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లో సందర్శించి సమీక్షించామని తెలియజేశారు. పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలని, అంతేకాని గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల ఎయిర్పోర్టు పనుల్ని నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలల్లోనే ఎయిర్పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేశారు. ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశాలు చేశామని తెలిపారు. Management has taken serious view and it has to be completed within 1 year. So they clearly instructed us to complete within a 1 year, either through same contractor. If they are not doing it, we have to go for alternate and finish it in a year. కూటమి ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గాన్ని అతి త్వరలో ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు పలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆగిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ కృష్ణలంక, గౌతమి నగర్, డొంక రోడ్లో నూతన రోడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, నూతన పైపుల ఏర్పాటు తదితర నూతన పనులకి ఎమ్మెల్యే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైపోవడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పలు అవస్థలు పడ్డారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రావటమే మంచి రోజులొచ్చాయని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడే బాధ తప్పిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గం ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో విజయవాడ నగరం రాజధానిగా అనౌన్స్ చేయబడిన తర్వాత ఈ నగరాన్ని అన్ని రకాలుగాను విశ్వవ్యాప్త నగరాలతో సమానంగా తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనందరం కూడా ఆయనకు అభినందనీయం. ఎందుకంటే బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ తీసుకొచ్చినా, కనకదుర్గం గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చినా, ఇంకా కూడా ఎయిర్పోర్ట్ వరకు విజయవాడ నగరం నుంచి ఫ్లైఓవర్ రావాలని చెప్పి ఆయన చేస్తున్న కృషి ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇవాళ కార్పొరేషన్లో నిధులను కూడా, కార్పొరేషన్ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచడానికి 2014-19లో ఆయన ఉద్యోగస్తుల జీతాలను ఏ విధంగా బదలాయించి కార్పొరేషన్ ఆర్థికంగా బలోపేతం చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ మరింత బలోపేతం చేసి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చడమే కాకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తామని జనసేన యువ నాయకులు అండ్ ఎస్టీ కమ్యూనిటీ హాల్ కోశాధికారి రాకాల నాని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్లో ఎస్టీ కాలనీ కళ్యాణ మండపాన్ని గత వారం రోజుల కిందట అక్కడ ఉన్న చెత్తను తీపించి కాలువలను శుభ్రం చేయించడం జరిగింది. అక్కడ మళ్లీ అదే సమస్య చోటు చేసుకుందని తెలుసుకున్న జనసేన యువ నాయకులు రాగాల నాని కళ్యాణ మండపం అంతా శుభ్రం చేయించి కాలువలు తీపించారు. అలాగే అక్కడున్న ప్రజలకి కళ్యాణ మండపాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఇక నుంచి ఉందని, చెత్త ఇక్కడ వేయకూడదని తెలిపారు. 5వ డివిజన్ ప్రజలకు కాల్వ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని రాగాల నానికి తెలియపరచగా తక్షణమే మున్సిపల్ సిబ్బందిని తీసుకొని వచ్చి ప్రతి ఇంటి ముందు ఉన్న చెత్తను తీపించి కాల్వలను శుభ్రం చేపించి ప్రతి రోడ్డు శుభ్రపరచడం చేయటం జరిగింది.
సినీ నటుడు సీరియల్ నటుడైన బాలాజీ శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం బాలాజీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తన సతీమణి కృష్ణవేణి భగవద్గీత మెమోరియల్ టెస్ట్ లో బంగారపు పథకం సాధించిందని చెప్పుకొచ్చారు. ఇదంతా అమ్మవారి కృపేనని కీర్తించారు. ఈ సందర్భంగా బాలాజీ సతీమణి కృష్ణవేణి మాట్లాడారు. అమ్మవారి కృపతో ఇదంతా సాధించానని, సనాతన ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. బాలాజీని ఈరోజు విజయవాడలో దుర్గామాతని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. జై దుర్గామాత. నా పేరు బాలాజీ, మీ బాలాజీని. ఈరోజు దుర్గమ్మని దర్శనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చాము. మా భార్య నేను వచ్చాము. చాలా బాగా జరిగింది. అమ్మవారిని చూస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఈ దర్శనం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే మా భార్యకి కృష్ణవేణి, తనకి భగవద్గీతలో మెమరైజ్డ్ దీంట్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి. తర్వాత ఏంటంటే అలాగే నేను కూడా దైవభక్తి కోసం, అందరికీ అందుబాటులో ఉండడం కోసం ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి దైవ సన్నిధిలోనూ ఎక్కువ పాలు పంచుకుంటూ ఉంటాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటాను. అలాంటి కార్యక్రమంలో నేను కూడా ఈ కమిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసం నా పుట్టుపూర్వతలు, నా బయోడేటా అంతా ఈ బుక్ పూర్వకంలో చేసి మన సీఎం గారికి ఇవ్వడానికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి ఆల్రెడీ ఇచ్చాము. ఇప్పుడు సీఎం గారికి కూడా ఇస్తున్నాను, అలాగే లోకేష్ బాబు గారికి కూడా ఇస్తున్నాను, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి కూడా ఇస్తున్నాను, అలాగే దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి అందరికీ ఇస్తున్నాము. నేను మా హస్బెండ్తో పాటు దుర్గామ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను. నేను ఈ మధ్య రీసెంట్గా భగవద్గీతలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అంటే ఫుల్గా మెమరైజ్ చేశాను అనమాట, 701 శ్లోకాస్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవద్గీత అంటే ఎప్పుడో అలా ఏదో వేరే అకేషన్స్కి పెట్టేది కాదు. మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలంటే అందరూ భగవద్గీత చదవాలి, నేర్చుకోవాలి, దాని అర్థాలు కూడా తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి నేర్పిస్తే ఇప్పటి నుంచే చాలా బాగుంటుంది, మంచి నడవడిక అలవాటు అవుతుంది. అందరినీ భగవద్గీత నేర్చుకోమని నేను చెప్తున్నాను. చాలా మన ప్రవర్తనలో మనకు తెలియకుండానే ఒక రకమైన చేంజ్ వస్తుంది. భగవద్గీత చదవండి అందరూ. మన హిందూ ధర్మాన్ని నిలబెట్టండి. సనాతన ధర్మాన్ని కాపాడండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అల్ట్రాటెక్ ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధితులకి న్యాయం చేయాలని వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పరిశ్రమలలో ప్రమాదాలు నివారించాలని, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జగ్గేపేట మండలం బూదవాడ గ్రామం అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ప్రమాద బాధితుల కుటుంబాలకు మద్దతుగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అల్ట్రాటెక్ వీటీపీఎస్ పరిశ్రమలలో వరుస ప్రమాద ఘటనలు, ప్రభుత్వాల వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాధితులు అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ఆకృత్యాలపై, ప్రమాద నష్ట పరిహారాలు, గ్రామ అభివృద్ధి, పలు సమస్యలపై
వారి దృష్టికి తీసుకువచ్చారు. బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అల్ట్రాటెక్ కంపెనీకి అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని, బాధితులకి న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఐఎఫ్టియు నాయకులు పోలారి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాసులు, బుధవాడ బాధిత కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘ నేతలు పాల్గొన్నారు. అల్ట్రాటెక్ కంపెనీకి అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని, బాధితులకి న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటం నడుస్తుందని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఐఎఫ్టియు నాయకులు పోలారి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాసరావు, బుధవాడ బాధిత కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘ నేతలు పాల్గొన్నారు. భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించడం, అధికారులపై సమగ్ర విచారణ చేసి మరలా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ బాధిత ఉద్యోగస్తులు మేనేజ్మెంట్ ను డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను, మంత్రి లోకేష్ ను కలుస్తామని తెలిపారు. భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ బాధిత ఉద్యోగస్తుల్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భవానీపురం ఐలాండ్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా 11 మంది గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. తమకు విధించిన స్వీపర్స్, సెక్యూరిటీ గార్డు, బ్యాటరీ కారు డ్రైవర్ గాను విధుల్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తమపై అధికారులైన సివిల్ ఏఈ శశికుమార్, ఎలక్ట్రికల్ ఏఈ శంషుద్దీన్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మే 1న 5 గుప్పెట్లో భవానీ ద్వీపం బక్క చిక్కుతున్న భవానీ దీపం అని ఆర్టికల్ పత్రికల్లో రావటం జరిగిందని గుర్తు చేశారు. ఆ వార్తాపత్రికల్లో తమ దగ్గర ఆప్కాస్లో జాయిన్ చేసేందుకు మనీ తీసుకున్నట్లు అందులో వివరించారు. ఆ వార్త కథనం మేరకు మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, ఉన్నతాధికారుల్ని కాపాడేందుకు మాలాంటి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేయడం జరిగిందని తెలియజేశారు. తమకు న్యాయం జరగని ఎడల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కలుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కత్తిర శెట్టి, అనిల్ కుమార్, పి రవీంద్ర, ఎన్ రాజలక్ష్మి, ఎం శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాటరీ కార్ డ్రైవర్గా విధుల్లో చేరాను సార్. అది 2017లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మమ్మల్ని రకరకాల పనులకు యూజ్ చేసుకుంటూ జరిగేది. అంటే మాకు ఇచ్చిన విధులే కాకుండా టికెటింగ్ కొట్టడం కానీ, లేదంటే స్వీపర్ పనులు, లేదంటే సెక్యూరిటీ పనులు, ఒక్క పని అని కాదు, అన్ని పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఆ తర్వాత భవానీ ఐలాండ్ గురించి ఈ ఆర్టికల్లో రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఏంటంటే అవుట్ సోర్సింగ్లో మమ్మల్ని ఎంప్లాయీస్ని అందరూ జాయిన్ చేసుకునేందుకు ఏఈ గారు మా దగ్గర నుంచి లంచం రూపంలో తీసుకున్న డబ్బుల గురించి, మరియు ఆ ఐలాండ్లో జరిగే అరాచకాల గురించి అన్నీ కూడా వివరంగా రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో పడిన తర్వాత కాంచి ఏంటంటే అందరిని కూడా మానసికంగా, అంటే మీ వల్లనే ఈ విషయం లీక్ అయింది, భవానీ ఐలాండ్ ఉద్యోగస్తులు చెప్పకుండా ఇలాంటి విషయాలు బయటకు ఎందుకు వెళ్తాయి అనే ఒక కారణాలు వాళ్ళు అనుకొని మా మీద వ్యక్తిగతంగా కక్షను పెంచుకొని 11/12/2023 తారీఖున మా అందరినీ కూడా భవానీ ఐలాండ్ నిర్బంధించి 11 మంది చేత, చదువు రాని వాళ్ళ చేత వైట్ కాగితాల మీద సంతకం పెట్టించుకొని, చదువు వచ్చిన వాళ్ళ చేత ఈ ఏఈ గారు చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా రాపించుకొని 18వ తారీఖున మమ్మల్ని మా విధుల నుంచి తొలగించడం జరిగింది. అదంతా కూడా ఏంటంటే భవానీ ఐలాండ్లో అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ సంతకాలు అనేది చేయించుకున్నారన్నమాట. ఆ తర్వాత వీళ్ళ నాన్నగారు అంటే కత్తిరిశెట్టి రవిబాబు గారు అని మాతో పాటు ఎంప్లాయీ, ఆయన అనారోగ్యాలు పాలయ్యారు. అంటే దీని మీద మనస్తాపం చెంది ఎక్కడికి వెళ్ళినా సరే పని దొరక్క, దొంగ అని ముద్రతో ఎక్కడికి వెళ్ళినా పని దొరకపోవడంతో ఆయన కుటుంబ పోషణ ఎలాగా ఇవన్నీ ఆలోచించుకొని తీవ్రంగా ఇబ్బంది పడుతూ మానసికంగా, ఆరోగ్యంగా బాగా కుంగిపోయారన్నమాట. కనీసం ఆ హాస్పిటల్లో నా పేరు అనిల్ కుమార్, మా నాన్నగారి పేరు రవిబాబు. భవానీ ఐలాండ్లో 7 సంవత్సరాల నుండి పనిచేశారు. వాళ్ళని కారణం లేకుండా తీసివేయడం జరిగింది. దాంతో మనస్తాపం చెంది మరణించారు మా నాన్నగారు. దానికి గాను ఉద్యోగం కానీ ఏదైనా ఆర్థికంగా కానీ సాయం చేయాలని కోరుకుంటున్నాం. దానికి తోడు 11 మంది ఉద్యోగాలను ఒకేసారి తీయడం జరిగింది. వాళ్ళకు కూడా తగిన ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. దానికి డబ్బులు ఇచ్చున్నాం. ఇవన్నీ మ్యాటర్ ఏంటంటే ఇందులో వచ్చింది, వాళ్ళు మా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవన్నీ మ్యాటర్ రావటం వలన వీళ్ళు మన మధ్యన జరిగిన మ్యాటర్ పేపర్ వాళ్ళకి ఎలా లీక్ అయింది, మీరు చెప్పబట్టే ఇదంతా వచ్చింది అని 2023 మే తారీఖు నుంచి మా మీద కక్ష కట్టుకుని
లాస్ట్ 2 months మాకు వీక్లీ ఆఫ్లు కూడా అవ్వకుండా బలవంతాన అసలు సెలవులు కూడా అవ్వకుండా అంత వెట్టి చాకరీ చేయించారనమాట మాకు. సార్ నేను భవానీ ఐలాండ్లో చేస్తున్నాను సార్ స్లీపర్గా. రాజ్యలక్ష్మి సార్, నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు సార్. మేము స్లీపర్గా పనిచేస్తుంటే ఎక్కడ డ్యూటీలు వేస్తే అక్కడ చేసేవాళ్ళం సార్. సెలవులు అడిగినా సెలవులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆడవాళ్ళు ఇబ్బందులు అయినా కానీ సెలవులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు సార్. మీరు వచ్చి డ్యూటీ చేస్తే చేయండి, లేకపోతే రేపు నుంచి బోట్ ఎక్కొద్దని బెదిరించేవాళ్ళు సార్. ఏ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ చేసేవాళ్ళం సార్. ఇలా అంకుల్ కత్తిరిశెట్టి రవిబాబు అంకుల్కి కూడా ఈ ఉద్యోగం పోయిందని మనస్తాపంతో గురువు అయ్యి హాస్పిటల్ పాలయ్యాడు సార్. అందుట్లో ఉద్యోగం పోయిందని బాధ పెట్టుకొని ఆయన దిగులతో ఇలా మొన్న చనిపోయారు సార్. ఆయనకి ఏదో ఒక న్యాయం కూడా చేయమని మేము కోరుకుంటున్నాం సార్. అలా అని ఇప్పుడు మేము బయటకు వచ్చినాక కూడా కోర్టుకి వేద్దామని కూడా వెళ్ళాం సార్. మేము వెళ్తే ఆయన లాయర్ కూడా మోసం చేశాడు సార్. మమ్మల్ని కోర్టులో వేస్తానని చెప్పి మమ్మల్ని 3 నెలల నుంచి ఇలాగే మబ్బిపుచ్చి ఇంతవరకు మేము బయటికి కూడా రాలేదు సార్. ఆయన కేసు నడుస్తుందనే చెప్పాడు సార్. మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు సార్. ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్ మాకు. ఆ అంకులకు కూడా బాగాలేదని చెప్పిన హాస్పిటల్లో ఉన్నా కానీ ఆ లాయర్ కూడా డబ్బులు ఇవ్వలేదు సార్ మాకు. మహంతి నాయుడు ఆయన లాయరు ఎగ్జిక్యూటివ్. విజయవాడ నగరంలో డార్లింగ్ వైదిస్ కొలవెరి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 19వ తేదీన చిత్రం విడుదలవుతుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆ చిత్ర బృందం కోరింది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేసింది. ఈ నెల 19న చిత్రం విడుదలను పురస్కరించుకొని ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, దర్శకుడు అశ్వినిరామ్ చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవను దర్శకుడు ఒక వినోదాత్మక చిత్రంగా మలిచారని తెలిపారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీన చిత్రం విడుదలవుతుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి అలరించాలని తెలిపారు. అనంతరం హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను మతిమరుపు పాత్రలో నటించడంతో పాటు గయ్యాలి భార్యగా హీరో ప్రియదర్శిని ఆట పట్టించే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలియజేశారు. తదనంతరం దర్శకుడు అశ్వినిరామ్ మాట్లాడుతూ, తాను తమిళ్లో నిర్మించిన 2 చిత్రాలు విజయవంతమయ్యాయని, తెలుగులో మొట్టమొదటిసారిగా హీరో ప్రియదర్శితో డార్లింగ్ వైదిస్ కొలవెరి చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందని ఆయన ఆకాంక్షించారు. విలేకరుల సమావేశంలో హాస్య నటులు కృష్ణతేజ, విష్ణు పాల్గొన్నారు. ముందుగా విజయవాడ ప్రాంత పాత్రికేయ సోదరిమణులందరికీ నమస్కారం. నా తరఫున అలాగే మా డార్లింగ్ టీం తరఫున అందరికీ మా ప్రత్యేక అభినందనలు, అలాగే మా ధన్యవాదాలు. మీరు అందరి వాళ్ళు వచ్చి మా డార్లింగ్ సినిమా గురించి వినడానికి, మా సినిమా గురించి మరిన్ని విశేషాలు మేము చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా దానికి మీ అందరికీ ధన్యవాదాలు. సో ఒక వారం క్రితం మా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఇంకా వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకో ఈ వారం రోజుల్లోనే మేము ఖల్లాసే అని మొదటగా, తర్వాత రాహి అని ఒక పాట రిలీజ్ చేసాం. 2 పాటలు రిలీజ్ చేసాం. ఇవాళ 4ంటికి మన గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మేము సున్ చెలి అని ఇంకో మూడో పాట విడుదల చేస్తున్నాం. సో హైదరాబాద్ అంతటా మాకైతే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడ, తర్వాత వైజాగ్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజమండ్రి, అలాగే ఇవన్నీ కవర్ చేసి ఇక్కడున్న సినిమా ఫ్యాన్స్ అందరినీ కలిసి మా సినిమా గురించి ప్రచారం చేసి మిమ్మల్ని అందరినీ థియేటర్స్కి రావాల్సిందిగా కోరుకోవాలని మేము అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ చిత్రంలో నేను, నభా ముఖ్య పాత్రలు పోషిస్తున్నాం. అలాగే నాకు 2 స్నేహితులు బయట ఈ సినిమాలో కూడా, కృష్ణతేజ అలాగే విష్ణు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ అశ్విన్ రామ్. ఇతను తమిళంలో అన్బరివు అనే ఒక సినిమా చేశారు. అక్కడ చాలా పెద్ద విజయం సాధించి నాకు గత 5-6 ఏళ్ళుగా నాకు పరిచయం ఆయన. అండ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది ఎట్లయినా చేసేయాలనే నాకు. ముందుగా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ అస్. విజయవాడ ఎప్పుడు వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలాసారి వచ్చాను అనుకున్నా ఇస్మార్ట్ శంకర్ టైంలో, తర్వాత చాలా స్టోర్ లాంచ్కి వచ్చాను. అవునా, చూసారా? డార్లింగ్ జూలై 19th వస్తుంది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫ్యామిలీ, లవ్,
అంతా ఉంటుంది. ట్రైలర్ చూసారనుకున్నా, ఐ థింక్ యూ గైజ్ ఎంజాయ్డ్ ఇట్. దర్శితో పాటు పనిచేసి చాలా హ్యాపీగా ఉండింది. అండ్ మేజర్లీ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అశ్విన్ రామ్ గారు చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఒక స్టోరీ రాశారు, సినిమాని తీశారు. అండ్ ఆల్సో తేజ ఇస్ హియర్ and Vishnu is here. I know Vishnu, I know your name. You don't have a problem in front of media. అందరూ ఉన్నారు, అందరూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఎంత మజా ఉంటుంది సినిమాలో అని. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా చూసాక మీకు అర్థమైపోద్ది ఎలా ఉంటుంది మనతో అని. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్, యూ వాంట్ టు టాక్? Yes, captain of the ship, everybody. Light got delayed, as Darshi bro said. This is my first film in Telugu and my first time in the like it's my first film in Telugu and we've done it with a lot of love. I hope you all have watched the trailer. And it's yeah. And darling, I've had great experience working with all four of them. It's been great. And it's a very fun film, fun entertainment, all guaranteed. Please watch it with your families and thank you for your support. It's coming on July 19th. Sir, one dialogue in Telugu. Yeah, one dialogue in Telugu. Vijayawada patrikeluku namaskaram. అందరికీ నమస్కారం. నా సినిమా డార్లింగ్ చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. సారీ లేట్ అయింది. అందరు చెప్పినట్టే నిజంగానే ఫ్లైట్ లేట్ అయింది. ముందుగా నాకు అంత తెలుగు రాదు. దర్శి మాట్లాడినంత అనర్గళంగా నేను మాట్లాడలేను. నేను బెంగాలీ మీడియంలో చదువుతున్నాను, ప్రైమరీ, అందు గురించని సారీ. కానీ ఈ సినిమా ముఖ్యంగా ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇది ఏ రకంగానూ ఏమంటారు, మిసోజినీ ఏమంటారు నాకు తెలుసు. యా అంటే ఆడవాళ్ళని కించపరిచి ఆబ్జెక్టిఫై చేసే రకమైన సినిమా కాదు. కే కృష్ణతేజ్ అన్నట్టు స్త్రీ పక్షపాత సినిమా చాలా ఫన్నీ ఉంటుంది. మేము ముందు నుంచే ఫ్రెండ్స్, నేను, దర్శి, కృష్ణతేజ గారు. సో సెట్ పైన కూడా అదే కామరాడరీ నడిచింది. థ్యాంక్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే సినిమా. షూట్ చేసేటప్పుడు చేసినాక చేసిన ముందు కూడా, ఎందుకంటే డైరెక్టర్ గారికి అంత తెలుగు రాదు. సో మేము తెలుగులో తిట్టుకునేవాళ్ళం. ఈ 19వ తారీఖు థియేటర్లోకి వస్తుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. వేరే సినిమా నాకు తెలిసి ఒకటి రెండు మాలాంటి చిన్న సినిమాలు ఉన్నాయి. మీరు మా సినిమా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాన్వాయ్ ఆపి వినతులను స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు. సామాన్య ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు సమస్యలు పరిష్కరిస్తారని చంద్రబాబు భరోసా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. పంట కాలువలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని వ్యాఖ్య. ప్రజల్లో అవగాహన పెరగాలన్న ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని వెల్లడి. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై తొలి సంతకం చేసిన అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా. పుష్పగుచ్చాలతో అభినందన తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.